ఈరోజు మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన విషయాలతో ఏకీభవిస్తూ నేను పోయిన మంగళవారం ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా మూసీ నదిని ప్రక్షాళన మొదలుపెట్టుకుని మూసీ అంటే అది తెలంగాణ రివర్, అది వికారాబాద్లో పుట్టి మళ్ళా నల్గొండ జిల్లా నేరేడు జిల్లాలో కృష్ణా నదిలో కలిసే సాగునీటి ప్రాజెక్టు, తాగునీటి ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు ఈరోజు కలుషితమై ఆ గ్రామాల వంటి పోయే ప్రజలు బతకలేక ఇవాళ ఆరోగ్యాలు, ఊపిరితిత్తులు నాశనమై ఫ్యాక్టరీ వదిలిపెట్టే కాలుష్యంతో వస్తున్నది. దీన్ని మీరు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. మీ నమామి గంగాకు 30,000 కోట్లు ఇచ్చినప్పుడు 3,000 కోట్లు ఇస్తే మా మూసీకి మొత్తం కూడా ఎస్టీపీలు ఏర్పాటు చేసుకుంటాం. దాని మీద గతంలో నేను పార్లమెంట్ కూడా ప్రశ్నించిన, గతంలో 2-3 రిప్రజెంట్ ఇచ్చినా మీరు స్పందించలేదు. అదొకటి తీవ్రంగా తీసుకోవాలని చెప్పాను. ఎందుకంటే ఆయనకు నమామి గంగా ఏ విధంగా చేస్తున్నా చూస్తున్నాం. మేము కూడా తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉన్నదని చెప్పి ఓపెన్గా చెప్పిన. దాంతో మొదలుపెట్టుకొని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి జిఎంఆర్ అనే సంస్థ కుంటి సాకులు చూపిస్తూ 900 కోట్లు టోల్ గేట్ కట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవేస్ కు ఆర్బిట్రేషన్ సుప్రీంకోర్టుకు వెళ్లి 6 లేన్ వచ్చే ఏప్రిల్లో 22 స్టార్ట్ చేయాలి. ల్యాండ్ ఎక్వేషన్ కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నీ ఒక్కనే ఉండే మినిస్టర్ నల్గొండ, ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేసి పెట్టాం మేము 4 to 6 లేన్కు. దాన్ని చెయ్యమంటే నేను చెయ్యను అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్బిట్రేషన్కి వెళ్ళిను. దాంట్లో మీరు జోక్యం చేసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ డేనే గడ్కరీ గారు నేషనల్ హైవేస్ అధికారులని జిఎంఆర్ని నన్ను పిలిచి రివ్యూ చేసి మళ్ళీ నెక్స్ట్ మండే ఇప్పుడు కూడా నేను పార్లమెంట్లో మళ్ళీ రేజ్ చేశాను. చేసినప్పుడు వారు చెప్పారు బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మండే డేట్ పిలిచి ఆ రోజు ఫైనల్ చేద్దాం. దాన్ని నెక్స్ట్ మంతే జిఎంఆర్ వాళ్ళు చేయకపోతే కోర్టులో విత్డ్రా చేసుకుని మళ్ళీ కొత్త కంపెనీకి అయినా టెండర్ పిలిచి హైదరాబాద్ విజయవాడ 2 రాజధానులు అయినాయి. ట్రాఫిక్ పెరిగింది. జిఎంఆర్ వాళ్ళు ఏమంటారంటే చేంజ్ ఆఫ్ లా కింద కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి మాకు రేటు పెంచాలనో లేకపోతే టోల్ తగ్గించాలనో ఇసుక లారీలు కృష్ణా జిల్లాకి వెళ్ళి ఇసుక లారీలు తగ్గినాయని చెప్పి కుంటి సాకులు చెప్పి ఈరోజు రోడ్డు స్టార్ట్ చేయనని చెప్పేసి ఆయన క్లియర్గా రిటర్న్ ఇచ్చిండు, కోర్టుకు వెళ్ళిండు. అదొక సీరియస్ విషయంగా ప్రైమ్ మినిస్టర్ దృష్టిలో ఉండాలని చెప్పి అదొక సమస్య. ఇంకా ఈ విషయం ఏంటంటే మా చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ 8 శాఖలు దగ్గర పెట్టుకొని ఆయన చీఫ్ సెక్రటరీకి వెళ్ళి స్పోర్ట్స్ అండ్ వీసీ ఎండీగా స్పెషల్ సెక్రటరీ కూడా ఆయనే. స్పోర్ట్స్ శాఖకు వీసీ ఎండీకి దొరకడా జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్ 134 మంది ఐఏఎస్ ఆఫీసర్ ఖాళీగా ఉన్నారు. రేరా కమిషనర్, సిసిఎల్ఏ ఆయనకు 6-7 శాఖలు 5-6 నెలలు టైం పడుతుంది. ఏమైనా డబ్బులు ముట్టినప్పుడే ఆయన శాఖలు ఆ ఫైల్ క్లియర్ అవుతుంది, లేకపోతే క్లియర్ కాదు అని చెప్పి క్లియర్గా రిటర్న్గా డిఓపిటి మినిస్టర్ మీరు కాబట్టి మీరు ప్రైమ్ మినిస్టర్ కమ్ డిఓపిటి శాఖ మీరు చూస్తున్నారు. మీకు పంపాను లేక పోయిన సంవత్సరం 2 సార్లు పంపాను. పర్సనల్గా కలిసినప్పుడు ఇచ్చిన ఆయన మీద ఇప్పటికీ యాక్షన్ తీసుకుంటలేదు. మీరు రాసిన లెటరు ఎక్కడికి పంపించంటే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి రెవెన్యూ సెక్రటరీకి పోయింది. రెవెన్యూ సెక్రటరీ ఎవరు? ఆయన అడిషనల్ ఛార్జ్ ఈయన చీఫ్ సెక్రటరీ. నేను చెప్పినప్పుడు సీఎం గారు అదే అంటారు. మరి ఎవరు యాక్షన్ తీసుకోవాలి? రెవెన్యూ సెక్రటరీ పంపి మీరు సోలిసిటర్ కోర్టులో మీరు దీన్ని పర్సూ చేయండి అని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వచ్చింది. నాకు ఒక కాపీ వచ్చింది. సార్ సీసీఎల్ఏ రెవెన్యూ సెక్రటరీ ఆయనే ఉన్నప్పుడు ఆయన ఎట్లా పర్సూ చేస్తాడు? ఆఖరి స్పోర్ట్స్ శాఖను కూడా వదిలిపెడతలేడు ఆయన. ఈ బిల్డర్స్ సంబంధించిన రేరా కమిషనర్ ఫైల్ ఎంత ఘోరం అంటే ఏదన్నా హైరైజ్ బిల్డింగ్ పర్మిషన్ కావాలని ఆయనకు 10-20 కోట్లు ఆ రోజు ముడితే సంతకాలు అయితే సార్ మీరు కొత్తగా ఐఏఎస్ ఆఫీసర్ల మీద కంట్రోల్ గాని ఒకటి పెట్టింది కదా, మీరు ఆ విధంగా ఆయనను వాపసు తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ కూడా పంపొద్దు. ఆయనకు ఎక్కడ డ్యూటీ చేయకుండా ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని అదొక కాంప్లైంట్ చేశాను. ఇకపోతే నైని విషయంలో చెప్పాను క్లియర్గా, మీరు గతంలో యూపీఏలో జరిగింది కోల్ గేట్ కాదు, కోల్ స్కామ్ కాదు. ఇది కోల్ ఆఫీసర్కి సంబంధించిన కోటల్ని ఆ వాల్స్ని బద్దలు కట్టుకుంటే జరిగే అతిపెద్ద మెగా స్కామ్ ఇది. దేశంలో అంత పెద్ద స్కామ్ జరగబోతున్నది. 50,000-60,000 కోట్ల వరకు 30,000 కోట్లు మీలబోతున్నది. నేను కోల్ కమిటీ, స్టీల్ కమిటీ మెంబర్గా తెలంగాణకి నేను ఒక్కనే ఉన్నాను.
కమిటీలో కూడా డిస్కస్ చేసినాం, జాయింట్ వెంచర్ అలౌ చేయాలని చెప్పి మొదటి సంవత్సరం. అది అన్ని రాష్ట్రాలలో మహానది కోల్డ్ ఫీల్డ్, సిసిఎల్, డబ్ల్యూసీ అన్ని కంపెనీలు చేస్తున్నారు. ఈ కమిటీలో కూడా రేజ్ చేసిన ఆ సింగరేణి వాళ్ళు పట్టించుకోలేదు. మీ జాయింట్ సెక్రటరీ కూడా అన్న మెంబర్ ఉంటాడు, వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు. వాళ్ళు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యారు. ఒక అదాని పేరు మీద కేసీఆర్ పెట్టుబడిదారుడు ఆ రోజు ఉద్యోగంకి వెళ్ళి ఆడి కారు బోడి కారు కొనిచ్చిన ప్రతిమా శ్రీనివాసరావుకు వర్క్ ఇస్తున్నాడు. మళ్ళొక 30,000 కోట్ల తింటుండు. ఇప్పటికే 1,00,000 కోట్లు కాళేశ్వరం పెరిగి తిన్నారు అని క్లియర్ కట్గా చెప్తే దాని మీద కొన్ని నేను ఇచ్చిన లెటర్స్ అని చూసి ఒక నోట్ రాసిండు. అది ఎక్కడికి పోయింది ఏమైంది తెలియదు. ఈ లోపల టెండర్ పిలిచిండు. పక్కకున్న సేమ్ మైను ఇంకా దానికంటే రేషియో ఎక్కువ ఉంటుందంటే కొంచెం లోపలికి 2 మీటర్లు లోపలికి పోతే కోల్ వస్తుంది. సుభద్ర మైను ఇది బకెట్ పెడితే కోలే వస్తుంది డైరెక్ట్. నైని కోల్ మైన్ కాదు, నైని గోల్డ్ మైన్. అది 30,000 కోట్లు మిగులుతుంది, 50,000 కోట్లు మిగులుతాయో ప్రతిభా దాని మీద క్లియర్గా చెప్తే దాని మీద నోట్ రాసింది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు పనికిరాని మీటింగ్లు అన్నేమో 4 గంటలు, ప్రెస్ మీట్ 2 గంటలు. అలా పనికిరాని పనికిరాని జోకులు వేసుకుంటా విలేకరులతో తమాషాలు ఆడుకుంటా అప్పుడే అర్థమైంది నీకు బీజేపీకి ఎంత దోస్తానుందో. నీకు సీరియస్నెస్ లేకుంటే, నీకు వాళ్ళతో అండర్స్టాండింగ్ లేకుంటే సింగరేణి సీఎండీని 8th ఇయర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలో 5+2 మ్యాక్సిమం, అది కూడా చీఫ్ సెక్రటరీ కోర్టుకు పోయి శ్రీధర్ ఇంకో 2 ఏళ్ళు పర్మిషన్ ఇవ్వండి అని కోర్టుకు పోయింది, హైకోర్టుకు. 8th ఇయర్ 80% కంటిన్యూ చేస్తానికి వీలు లేదు. అది చట్ట విరుద్ధం. ఆయనకు టెండర్ పిలిచే అధికారం లేదు. కానీ ఒకసారి బాగా ప్రభుత్వ పెద్దలకు ఈ తినిపించే అలవాటు నేర్పించింది కాబట్టి ఈయనైతేనే ఇలాంటి స్కామ్ చేయగలుగుతారని చెప్పి జబర్దస్త్ కూర్చోబెట్టి ఆయనకు అంత వాటర్ వస్తుంది శ్రీధర్కు. దాన్ని టెండర్ పిలిపించి ఇంత పెద్ద స్కామ్ కావాడు. కేసీఆర్ గారిని ఒకటే అడుగుతున్నా, 10-20 కోట్లు పెట్టి నువ్వు ధనిక రాష్ట్రం అని చెప్పి గుజరాత్ తర్వాత మేమే ధనిక రాష్ట్రం, సెక్రటరీ 2,000 కోట్ల లెక్కన విదేశీయులు వస్తే ఏమనుకుంటారని మాట్లాడతావు. నీకు 2,000 కోట్ల లెక్క లేదు, 30,000 కోట్ల స్కామ్ లెక్క లేదు. ఇవాళ నువ్వు వడ్ల కోసం 20,000 కోట్లు 30,000 కోట్లు వడ్లు తిని వడ్లు కొనేసి అది దొడ్డు రైసా సన్న రైసా ఏదో కొనిచ్చి ఏసియాలోనే పెద్ద రైస్ మిల్లులు మా మిర్యాలగూడలో ఉన్నాయి. ఎన్ని లక్షల టన్నులైనా ఇవాళ బియ్యంగా మార్చి కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా కొట్టియలే 8 ఏళ్లలో. నువ్వు పిల్లలు పెద్దగా అయినా పెళ్లిళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేను. రేషన్ కార్డు ఇస్తే నువ్వు ఎంత ధాన్యమైనా సరిపోయేంత మిగిలిపోయింది. ఎందుకంటే 8 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డు తప్ప ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అలా చేయంగా మిగిలినది రైస్ లేని రాష్ట్రాలకు పంపి అమ్ముకో, లేకపోతే కొత్త కార్డులు పెంచు. కార్డు మీద 2 కిలోలు ఇంకా పెంచు, 6 కిలోల వల్ల 8 కిలోలు పెంచు. దానికేమో డబ్బులు రావు. సెక్రటరియట్, ఫామ్ హౌస్, ప్రగతి భవన్కు నీ ఫామ్ హౌస్ చుట్టుపోతానికి 650 కోట్లు పెట్టి వాళ్ళ బంధువుతో రోడ్లు వేపించి నామినేషన్లు R&B శాఖ C5 అనే కంపెనీ ఎటుకెళ్ళిపోయినా అవుటర్ రింగ్ ఆయనకు ఎక్స్ప్రెస్ హైవే ఫామ్ హౌస్కు 600 కోట్ల ప్రగతి భవన్, 600 కోట్ల ఫామ్ హౌస్కు రింగ్ రోడ్లు. ఆడికెళ్ళి యాదగిరి అప్పుడప్పుడు వస్తానికి వాసాలు మరి ఊరికెళ్ళిపోతే ఓ శ్మశాన వాటికి అడ్డుకొస్తే బాబునే అని చెప్పినట్ట ఆ గుట్ట మీద శ్మశాన వాటికి క్రాస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి రావద్దని చెప్పాలి. ఏం చేయాలి? అప్పుడు టెంపరీ ఇంకో 100 కోట్లు పెట్టి ఇంకోటి ఇచ్చింది C5 సుధాకర్ రావు అని. ఈలో కూడా ఏం చేసినంటే ఊర్లో ఇదైతే దగ్గర అవుతుందా దాన్ని ఊరంతా నువ్వు దత్తత తీసుకుంటున్నా, దీన్ని దళిత బంధు అమలు చేస్తానంటే దళిత బంధువులు 15 మంది చెక్కులు ఇచ్చి వదిలిపెట్టినావు. ఆలేరు కాన్ఫరెన్స్ అది నన్ను విలువలే. ఆ మినిస్టర్ ఎమ్మెల్యే ఆయన ఫోటో పెట్టుకో. నేను పోతే ఇవన్నీ ముఖం మీద అడుగుతాను. నేను ఎందుకు మంచిగున్న రోడ్డు ఎందుకు అరవాడు చేస్తున్నాను? ఊళ్ళో 500 డబుల్ బెడ్రూమ్ ఇస్తే సరిపోయేదానికి మంచి కొత్త ఊరు కూలగొట్టిండు. ఇప్పటికి ఒక ఇల్లు కట్టాలి, ఏం కట్టితే 7 కాడ కూలగొట్టిండు. అందుకనే ఇష్టం దగ్గర ధనం ఉంది, ఆదాయం పెరిగింది. నీ గ్రేడ్ కాదు. భూముల ధరలు పెరిగినాయి. ఇవాళ బ్రహ్మాండంగా తెలంగాణ భూముల ధరలు అంటే ఈయన పెంచినా దేశం అంతా పెరగలే. ఢిల్లీలో 50 లక్షల రూపాయల గజం ఉన్నది. పోయిన సంవత్సరం 5 లక్షల రూపాయల గజం ఉండే. ఎట్లయిందంటే ఈ మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి సీఎంకు ఓ ఊదపదం అయిపోయింది. రైతులు సంతోషంగా ఉన్నారు, భూముల ధర పెరిగింది, కాళేశ్వరంతో మొత్తం కలకలలాడుతాను. ఈయన కేసీఆర్ చెప్తున్న CEలు SCలు రోజు మాట్లాడతారు. దాని కింద బసవాపూరు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కింద నా ఆలేరు, భువనగిరి కాన్ఫరెన్స్ ఉన్నాయి. 1 ఎకరాన్ని నీళ్ళు వస్తలేదు.
నిన్న ఎమ్మెల్యే పోయి నేను వాట్సాప్లో చూసిన ఆ బస్వాపూర్కి వెళ్ళి ఒక చిన్న గేట్ తీసి ఒక చిన్న కాలువ తీసి కొండపోచంకి వెళ్ళి ఒక బ్రాంచ్ మెయిన్ కెనాల్ తీసి 400 ఎకరాల ఫామ్ హౌస్ పారుతున్నది. అంతకంటే ఎక్కడైనా కాలువల ద్వారా నీళ్ళు ఇస్తున్నా మీ మీడియా వాళ్ళు పోయి ఎవరైనా చూసే ప్రయత్నం చేసిందా? ఎంతసేపు 1 కోటి ఎకరాల నీళ్ళు వస్తున్నది. ఇవాళ భూముల ధరలు పెరిగినాయి. ధరలు ఆయన పెంచిందా? దేశమంతా పెరుగుతున్నాయి, ప్రపంచమంతా పెరుగుతున్నది. అందుకనే ఈ పనికిరాని మాటలు మాట్లాడి మళ్ళా అయ్యా మంత్రులు ఎంపీలు దిగుతారంట. వస్తారు పొద్దున కొనుక్కొని రిప్రజెంటేషన్ ఇస్తారు, ఎన్నో దగ్గర కూర్చుంటారు. పోయిన సంవత్సరం ఇదే పని చేసిండు. మరి ఎవడన్నా సన్యాసి 10-20 వేల కోట్లు ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బ్యాంకు అడిగినా లోన్ ఇస్తాడు. ఒకరోజు మాకు అప్పచెప్పమని చెప్పు. నాకు రేవంత్ రెడ్డికి అప్పచెప్తే మొత్తం వడ్లంతా ఒక్కటి లేకుండా 1960 ఇంకో 500 బోనస్ ఇచ్చి 2500కు మా ఛత్తీస్గఢ్ భూపేల సీఎం ఉన్నాడు కొందాం 2500. నేను రాయ్పూర్ పోయి వచ్చిన అడిగిన, అక్కడ కొందరు మినిస్టర్ కలిపితే 2500 కొంటున్నాడు. ఎందుకంటే యూరియా ధరలు ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి పెరిగింది. ఈ సంవత్సరం కరోనా మూలంగా 10,000 ధర పెరిగితే నువ్వు ఇచ్చిన రైతు బంధు కాదు 2500 ఇచ్చినా ఎకరానికి 10,000 మిగిలవు. అదే ఎకరానికి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తే 30 క్వింటాల్ అంటే 18,000 వస్తాయి. నీవు ఇచ్చే రైతు బంధు ఏదో పుణ్యానికి ఇస్తున్నాడు, రైతులను బిచ్చగానిలాగా చేసుడు కాదు, మద్దతు ధర పెంచు మా ఛత్తీస్గఢ్ లాగా. అందుకనే ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్తున్నాం, రేపు లోక్సభలో మా ప్రతిపక్ష నాయకుడు అలాగే మేడం సోనియా గారి మా నాయకురాలు గారికి అలాగే రాజ్యసభలో ఖర్గే గారిని కూడా కలుస్తాం ఈ నైని మీద. ఎందుకంటే క్యాన్సర్ ఇప్పుడు కరప్షన్ అనేది ఏంటంటే క్యాన్సర్ కన్నా డేంజర్. క్యాన్సర్ అనేది ఏంటంటే మందులు వేసుకుని ఉన్నోళ్ళు ఎక్కువ రోజులు బతాం. ఈ కరప్షన్తో తెలంగాణ నాశనం అయిపోయింది. ఈ మాట ఎవరో అనలే, నేను మన కలిసిన పెద్ద మనిషి అన్నాడు, ప్రధానమంత్రి గారు అన్నాడు నాతో. మీరందరూ ఒకటే రాస్తుంది పేపర్లో వాట్సాప్లో కొత్త కోమటిరెడ్డి ప్రధానమంత్రి కలిసిండు. నేను మాట్లాడి గివే పాయింట్లు ఈయనే చెప్తున్నాను. ఇంతకంటే ఎక్కువ తక్కువ ఏమన్నా చెప్తే నా పేపర్లు ఆన్నే ఉంటాయి. ఎప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడదు. బ్రదర్స్ అయినా ఎవరైనా ఒక్కొక్క ఇంట్లో భార్యకు అభిప్రాయం ఉంటుంది, భర్తకు అభిప్రాయం ఉంటుంది. భర్త ఏమంటాడు కొడుకుని డాక్టర్ చేయాలంటది, భార్య ఏమంటుంది డాక్టర్ అంటే 6 ఏళ్ళు 8 ఏళ్ళు చదవాలండి, ఇంజనీరింగ్ చదివి జల్ది పెళ్లి చేస్తుంటది. అంటే ప్రతి విషయంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఒపీనియన్ ఆయన చెప్పిండు. నేను ఎప్పుడో చెప్పినా, నేను తెలంగాణ నేను చనిపోయినప్పుడు 3 రంగుల జెండా కప్పమని మా ఇంట్లో చెప్పినా అని చెప్పిన. మీరు అట్లా సోషల్ మీడియాలో టీవీలలో కూడా వేసిన ఆఖరికి నేను ఎక్కడ ఖండన చేయలేదు. ఎందుకంటే నాకు పనికిరాని విషయం అనిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 88లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్కి వస్తే జిందాబాద్ అని రెడ్డి హాస్టల్లో సిబిఐటీలో మా దోస్తులను తీసుకొని ర్యాలీ తీసుకొని పోయేది నేను. అప్పుడు సుధాకర్ రెడ్డి మా ప్రెసిడెంట్ ఉండే. అంటే 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన నాయకుడిని నేను. ఇవాళ మళ్ళా తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుని. ఓరైడ్ కోసం ఎవరు చేయనప్పుడు 12 రోజులు మొదటిసారి ఎమ్మెల్యేగా 2001లో 12 రోజులు చేస్తే జయశంకర్ పొద్దున 5 గంటల బస్సు ఎక్కువ వచ్చి 10 గంటలకు నల్గొండ దిగేది. సాయంత్రం మళ్ళీ నన్ను చూసి నా దగ్గరే కూర్చునేది జయశంకర్. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వెహికల్లో డిప్యూటీ స్పీకర్ తిరుగుతున్నాడు. ఓరైడ్ అంటే తెలియదు ఆయనకు. అప్పుడు 12 రోజులు దీక్షలు చేసిన. నాకు ఉద్యమాల చరిత్ర, అధికారం ఉన్నప్పుడు రాజశేఖర్ని పట్టుకొని ఎస్ఎల్బీసీ సొరంగం, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, రామనవల్లి ఉన్న ప్రాజెక్టు, ఇప్పుడున్న ఎయిమ్స్కి సంబంధించి ఎయిమ్స్ భూసేకరణ కూడా నేనే చేయించిన. నేను అభివృద్ధి కోసం కొట్లాడతాను తెలంగాణ అంటే. ఎందుకంటే మేము అయినా రేవంత్ అయినా ఇద్దరం చిన్న కుటుంబంకి వెళ్ళి పైకి వచ్చిన వాళ్ళం. మా పిల్లల ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు ఆంధ్రాకు పోతున్నాయి. హైదరాబాద్లో చూడండి, తెలంగాణలో ఒక హైదరాబాద్ తప్ప ఒక్కటన్నా పెద్ద టౌన్ ఉందా? వరంగల్ ఉన్నది. వరంగల్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదు. ఇవాళ ఆంధ్రాకు పోదాం, విజయవాడ వదిలిపెడితే రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, కర్నూలు ఎన్ని పెద్ద సిటీలు ఉన్నాయి. ఈ డబ్బులు తీసుకొని అక్కడ డెవలప్ చేసుకోండు. హైదరాబాద్ అంటే అంత వాళ్ళే కాబట్టి హైదరాబాద్ డెవలప్ చేసుకోండు. నా కోరిక చిన్నప్పటికెళ్ళి నా కోరిక ఉంటే తెలంగాణ వాదిగా పోటీ కదా. అందుకని మీ ద్వారా మళ్ళా చెప్తున్నా, పనికిరాల వాళ్ళు సోషల్ మీడియాలో తెలియని ఛానళ్ళు కొందరు రిపోర్టర్స్ మీ రేటింగ్ పెంచాలని పెట్టుకుంటే తప్పది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది ఒకటే పార్టీ, ఒకటే. నేను బతుకున్నంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. మీరు ఎవరికి ఏమి అనుమానం లేదు. ప్రధానమంత్రిని బరాబర్ కలుస్తా. ఏదో గడ్కరీతో ఇవాళ కొట్టుపుట్టు మళ్ళీ ఎప్పుడే నేను పోయి అడిగినా, ఆయన స్పీచ్ అయిపోయింది, నా పేరు లేదు. క్లారిఫికేషన్ అడిగా ఇచ్చిండు. ఇచ్చితే ఏం చెప్పినా, హైదరాబాద్ విజయవాడ మొన్ననే 3 రోజుల కింద మీ టీవీలలో కూడా వచ్చింది,
రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువ మరణాలు దరిద్రం ఏంటంటే మళ్ళీ మా తెలంగాణలో. కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 180 కిలోమీటర్ తెలంగాణలో ఉంటుంది. ఒక లేఖ రాసిండా? నేను ఇప్పటికి 10 లేఖలు రాసిన. ఆఖరి గడికతి గారి 3 నెలలకి లెటర్ పడితే ఇప్పుడు ఒక షేప్కి వచ్చి జిఎంఆర్ని వంగబెట్టి లేకుంటే వేరే కాంట్రాక్టర్తో అది టెండర్లు పిలిపించి 6 లేన్ చేసుకుంటూ 2025 ఆయన అగ్రిమెంట్ పీరియడ్ క్యాన్సల్ అవుతుంది ఉన్నది అప్పటి వరకు. ఆ తర్వాత ఆయనకు ఎక్స్టెన్షన్ చేయకుండా 6 లేన్ నిర్మించి కొత్త బీఓడి కాంట్రాక్టర్కి అప్పుడు టెండర్ పిలుద్దామని నిర్ణయించినాం. అంటే ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నాం అంటే అభివృద్ధి కోసం మంత్రులను ప్రధానమంత్రిని కలుస్తాం. దాని మీద మీరు పిచ్చి పిచ్చి వార్తలు రాదు అంటే మీరంటే మీరు కాదు, సోషల్ మీడియాలో పెట్టే వాళ్లకు మాది ఒకటే కోరిక, ఈ అవినీతిని పోవాలి. ఆయన మాటలతో నిన్న ప్రెస్ మీటింగ్ని అక్కడ కూర్చొని చూస్తే చాలా బాధ అనిపించింది. నిజంగానే కేసీఆర్ యుద్ధం చేస్తున్నానికి మళ్ళీ మంత్రులు ఎంపీలు వస్తున్నట్టు పుణ్యం అప్పించకుండా 20,000 కోట్లు పెట్టి ఒడ్డు కొనే దానికి ఇప్పటికి సెంటర్ లేదు, ఇది లేదు. పోయినసారి 3 నెలలు ఉన్నారు, 3 నెలలు కళ్ళలా వండుకున్నారు. ఒక రైతు చచ్చిపోతుంది ఎల్లారెడ్డి ఒక కాన్ఫరెన్స్ లింగంపల్లి పోతే నేను పోయి వచ్చిన ఆ దగ్గరికి మా ప్రెసిడెంట్ గారు పోయిండు. ఆ ఎమ్మెల్యే ఊరే 25 రోజులు పండుకున్నట్టాడ. ఆయన పండింది 4 ఫుట్లు 5 ఫుట్లు, అది కౌలు రైతు. ఈ దరిద్రుడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అరే ఎక్కడైనా కౌలు రైతు తీయాలరా నాయన. భూస్వాములు లేవు హైదరాబాద్లో, నల్గొండలో భూస్వాములు, టీచర్లు, ఉద్యోగస్తులు నెలకు 2 లక్షల జీతం వస్తే ఆయన పోయి 5 ఎకరాలు వ్యవసాయం చేస్తాడు, కౌలుకి ఇస్తాడు. 60% మంది కౌలు రైతులకు ఉంది. నువ్వు ఇచ్చేంత కోకాపేటలో ఉన్న కన్వర్షన్ కానీ ల్యాండ్ కూడా అకౌంట్లో పడుతుంది 10,000. మా ఆదిపట్ట రైతులు అంటాడు ఇంకేం పుట్టింది సార్ మాకు ఇస్తుంది 10,000, మాకెందుకు సార్, ఒక ఎకరం అమ్ముకుంటే 20 కోట్లు వస్తుంది నాకు అంటాడు. అంటే కన్వర్షన్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్కు ఇదే కౌలు రైతుకి సేమైంది. ఎంత మొండి అంటే మేము అడిగాం కాబట్టి ఇవ్వం కౌలు రైతు. అది వ్యవసాయం చేసేది ఎవడు 60% కౌలు రైతు, 70%. టీచర్ భార్య భర్తలు ఉంటారు, 3 లక్షల జీతం వస్తుంది, ఉద్యోగం చేస్తాడు ఆయన. అంటే ఇలాంటి సమస్యలు ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తానికి రాత్రింబాలు తిరుగుతాం. మేము ఒకటే చెప్తున్నాం, మీ మీడియా ద్వారా, ఢిల్లీలో ఉన్న మీడియా కాబట్టి ఇలాంటి స్కామ్లు భారతదేశంలో ఎక్కడ లేవు. కాళేశ్వరం, మిషన్ భగీరథను మించిన పెద్ద మెగా స్కామ్ ఇది. ఆయనకి వెనకడ ఆడి కారు బోడీ కారు కొనిచ్చిన ప్రతిమా శ్రీనివాసరావు గిఫ్ట్గా 30,000 కోట్లు నైని అనే గోల్డ్ మైన్ ఇచ్చేసిండు. ఇక సగం ఉంది, ఈ సగంలో మీ ఇద్దరం కలిసి దీన్ని ఎట్లా ఆపాలనో ఆపే ప్రయత్నం చేస్తాం. దీని అవినీతి మీద వాళ్ళు ఎవరు జైలుకు పంపరు, వాళ్ళు ఒకటే కాబట్టి మేము జైలు పంపుతావా ఏం పంపుతావా తప్పకుండా మా పోరాటం కొనసాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.